పక్కింట్లో హిందీ వాళ్ళు ఉండేవాళ్ళు. తెలుగు ఎలా ఉంటుందంటే, అరే పందిరి మీద సొప్ప కట్ట బయటకో బాలరే, అట్లా ఉంది నీ తెలుగు. ఓకే నాన్న, అమ్మ నిన్ను పిలుస్తుంది. అరే ఓకే కాదు. సరే ఇప్పుడు ఓకేనా? చెప్పానా, నువ్వు ప్రతి మాట తెలుగులో మాట్లాడకపోతే మెల్లమెల్లగా ఒక్కో మాట ఆంగ్లంలోకి మార్చేస్తావు. ఆ తర్వాత పూర్తి తెలుగు మర్చిపోతావు. ఇంతకీ మీ అమ్మ ఈరోజు అతిథులందరూ వచ్చే లోపల తయారవుతుందా లేదా వెళ్ళి చూడుకో. I think she needs you to set aside కుర్చీలు. అరే మళ్ళీ ఆంగ్లం. మరేం చేయాలో అలా ఫ్లోలో వచ్చేస్తుంది. అందుకే అన్ని పదాలు తెలుగులో మాట్లాడమని కోరేది. అప్పుడు తెలుగు దానంతదా అదే వచ్చేస్తుంది. వాట్స్ ద డిఫరెన్స్? ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడకపోతే వచ్చే నష్టం ఏంటి? ఎనీవే అమెరికాలో అంతా ఇంగ్లీషే కదా. ఏంటి వర్మ స్వకి బాగా క్లాసులు దిగుతున్నావు? రాబోయే బామర్ది, ఆ పీకేదో నీకే పీకాలి. ఇంతకీ నేను నీకేమవుతాను? మా అక్కకి మొగుడవి కానీ అందరికీ మొగుడెక్కుతున్నావు. ఇంతే అదే మరి, నన్ను పేరు పెట్టి పిలవకుండా ఎంచక్క బావగానని పిలవచ్చు కదా. అప్పుడే కదా పిల్లల్ని నేర్చుకునేది. ఇంక చెప్పటం అంటే చెవిటి వాళ్ళు శంఖ ఊదినట్టే. ఇంతకు వదిన ఎక్కడన్నయ్యా? చిట్టి సింగారించేలోపు పట్నం పాడినట్టు ఇంకా ముస్తాబవుతూనే ఉందేమో. చూసావా బామర్ది, బంధుత్వంలో ఉన్న అనురాగం పిలిచే పిలుపులోనే ఉంటుంది. ఆ చెల్లాయిని చూసాను నేర్చుకోవచ్చు కదా. నిజమే, అనురాగం పొంగి బొడలితో ఉంది. అందుకే అత్త మామను వచ్చి దూరంగా పారిపోయి వచ్చింది. అవచ్చా నేను పారిపోయినాను. నేను తీసుకొచ్చి పడేశాను. ఆయన వాళ్ళు ఇల్లు వదిలి వస్తారు, మనతో ఉంటాను. కోడలి పిల్ల, నువ్వెప్పుడు పారిపోతున్నావు? ఇలా రా. నేను ఇంట్లో తెలుగులో మాట్లాడుతున్నావా? No, uncle, I don't want to speak Telugu. My mommy and daddy told me I can speak English at home. ఆంటీ, అంకుల్, మామీ, డాడీ. మీ పిల్లలు పుట్టినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారండి. ఎక్కడని తెలుగు అంటుంటే పిల్లలు ఈ చీరు విని ఆచారం పట్టేస్తున్నారు. అంటే వాళ్ళ నాన్న గుర్తులేదు. ఏంటి బామర్ది, బాగా పాట బంగారు పాట అన్నావు? లేదు బాబు కాదు, పిల్లలు స్కూల్లో ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి. అంతేకాకుండా బేస్మెంట్ ఒలింపిక్ కాంపిటీషన్ ప్రాక్టీస్గా ఉంటుంది అని మేమే ఇంగ్లీష్లో మాట్లాడిస్తున్నాము. నువ్వు చెప్పింది ఎలా ఉందంటే చెరువులో ఉన్న చేప పిల్లకి ఈత నేర్పించాలన్నట్టుంది. ఈ కాలం పిల్లలు దూరదర్శన్లో వ్యంగ్య చిత్రాలు, అదే పాటలను చూసి ఆంగ్లం ఇట్టే నేర్చేసుకుంటున్నారు. అంతేకాదు, వంట భాష మాట్లాడే పిల్లల సమస్యలను తేలికగా పరిష్కరించగలరు. జ్ఞాపక శక్తిగా పెరుగుతుంది. అరిసు నాకు చెప్తనే కదా. అందుకే కదా అమ్మాయి స్కూల్లో స్టార్ సబ్జెక్టు చేర్పించాము. భేష్, మరి మన మాతృభాష ఏది? శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్టు దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు లెస్స కాదు, తెలుగు లెస్ అయిపోతుంది మన రాష్ట్రంలో. అక్కడ స్కూల్లో తెలుగులో మాట్లాడితే టీచర్లు కొడుతున్నారట. ఇంకో 15 ఏళ్ళు పూర్తిగా తెలుగే లేకుండా పోతుంది అని చెబుతున్నారు. అలానప్పుడు తిరిగి వెళ్ళని NRI పిల్లలు తెలుగు మాట్లాడితే ఎంత, మాట్లాడిపోతే ఎంత? అన్నట్టు మన రాష్ట్రంలో విదేశీ
మంచి నడకను నడవడికను నేర్పిస్తుంది. అలాగే అటువైపు తరాలు ఇటువైపు తరాలు చూసి చేసిన పెళ్ళిళ్ళు నిండు నూరేళ్ళు కలిసి జీవించడానికి వెసుకున్న అది రాళ్ళు. ఇవన్నీ కలగలిసినదే. మన సంస్కృతి, మన భాష, మన తెలుగు భాష గొప్పతనం మరిచిన నాడు ఈ సంస్కృతి, ఈ అనుబంధాలు, ఈ పండుగలు ఇవన్నీ కనుమరుగైపోతాయి. మీరు అందరూ గ్రహించాల్సిన సత్యం. మన తల్లిదండ్రులు మనకి నేర్పించారు కాబట్టి మనమేగా పండుగలు చేసుకుంటున్నాము. కానీ మన పిల్లలకి మన సంస్కృతి, సంస్కారం, ఆచారాలు, సంతాలు అవి పుట్టిన మన భాషని నేర్పకపోతే రేపు మన పిల్లలు వాళ్ళ పిల్లలకు నేర్పించేందుకు మిగిలినది ఏమీ లేదు. పాశ్చాత్య పద్యం తప్ప. తెలుగు భాష గొప్పదనం తెలుపుతూ మనబడి సేవలు ప్రశంసిస్తూ మిత్రుడు శ్రీనివాస్ గారు రాసిన కవిత గుర్తుకొస్తుంది. తెలియని భాషలన్నీ తెగగా నేర్చేస్తాము. తెలిసి మన తెలుగు భాషని తెలియనట్టు నటిస్తాము. కనుకనే నా తెలుగు తల్లికి ఇస్తున్న కానుకగా ఈ గేయం. మనలోని భావాలను తెలిపేందుకు మనం పలికేది తెలుగు మాట. మాటలకి అందని భావాలను తెలిపేందుకు మనం పలికేది తెలుగు పాట. మనం కనే కలలను రాతగా మార్చే కళ కవిత. నమస్కార సంస్కారం తెలిపింది తెలుగు భాష. బాగున్నారా అనే పలకరింపుతో మానవులని బంధువులను చేసింది తెలుగు భాష. ప్రాంతంలో అంతరం తెలుపుతూ నూతనత్వం చేకూరిస్తూ తనకు తాను ప్రకాశిస్తూ మన మనసులను పరవశిస్తుంది తెలుగు భాష. ఇలా వెళ్ళే కృష్ణమ్మ పలకరించేను ఆ కనకదుర్గను మన తెలుగులోన. అలా పోయే గోదావరమ్మ పలకరించేను ఆ రామయ్యను మన తెలుగులోన. రాయలవారి రాజసాన్ని, విజయనగర వీరత్వాన్ని, కోనసీమ కోమలాన్ని, తెలంగాణ తెగువని తెలియచేయు భాష మన తెలుగు భాష. అయ్యా వినండి కాకతీయ గొప్పదనం, కానరాని కాలాన రాణి రుద్రమ్మ రౌద్రతనం. తెలుసుకొని అజ్ఞానాన వెలుగులు నింపే భాషా జ్యోతి అయి మాట్లాడతో మన మనసుల నలరిస్తూ ఆ తెలుగు తల్లి మార్గాన మనబడి తరాల అంతరాలను చెడుపుతోంది. ఆ తెలుగు తల్లి మార్గాన మనబడి తీరాల అంతరాలను చెడుపుతోంది. తెలియని భాషలన్నీ తెగగా నేర్చేస్తాము. తెలిసి మన తెలుగు భాషని తెలియనట్లు నటిస్తాము. కనుకనే నా తెలుగు తల్లికి ఇస్తున్న కానుకగా ఈ గేయం. జై తెలుగు తల్లి. నమస్కారం.